నిద్రపోనీకు కలలకే రూపమిచ్చే పని నువ్వై సాగితే పంచభూతాలు నీకే రథమల్లే మారవా ఒంటరిని నేను అనకు తొంగి చూడు నీ లోపల దైవమే నీకు తోడు ఉన్నాడు నీ శ్వాసలా నమ్ముకో నిన్ను నువ్వే చెదిరిపోనీక నవ్వే నిజమై రావా ప్రతి కళ ఇదిగో నీ కోసం వచ్చే మేము సైతం గెలుపే చూపించే యజ్ఞం మేము సైతం నీలో వెలుగే చూసే మేము సైతం ఇదిగో నీ నేస్తం నీతో మేము సైతం నిదరే చూపే కలలే నువ్వు నిద్రపోనీకు నిజమే అయ్యే వరకు నువ్వు ఆగిపో మాకు వెల్కమ్ టు లక్ష్మితో మేము సైతం పవర్డ్ బై బిలాన్ దుస్తులు. వచ్చే మేము సైతం ఎవరైనా నవ్వితే మీ వల్ల నవ్వాలి గాని మిమ్మల్ని చూసి నవ్వకూడదు. ఎవరైనా ఏడిస్తే మీకోసం ఏడవాలి గాని మీ వల్ల ఏడవకూడదు. నవ్వే కరువైన ఎన్నో కుటుంబాలలో నవ్వు పూయిస్తుంది మేము సైతం. ఇది షో కాదు, శోకంపై యుద్ధం. వచ్చే మేము సైతం మేము సైతంలో మనం ఈరోజు కలవబోతున్నాం సర్వ్ నీడీ వాలంటరీ ఆర్గనైజేషనర్ గౌతమ్ని. ఎంసీఏ వరకు చదువుకున్న గౌతమ్ సర్వ్ నీడీ వాలంటరీ ఆర్గనైజేషన్ని స్థాపించి అనాథ పిల్లల్ని వృద్ధుల్ని చేరదీసి పోషిస్తున్నాడు. కాని సొంత భవనం లేకపోవడంతో ఎప్పటికైనా ఇబ్బందులు పడుతామనే ఆలోచనతో సాయం కోరి మేము సైతంని ఆశ్రయించిన గౌతమ్కి సాయం చేయడానికి పానీపూరి అమ్మబోతున్నారు సుమా, రాజీవ్ కనకాల. రండి బాబు రండి. ఉల్లిపాయ పూరి, స్వీట్ పూరి, హాట్ పూరి, ఏ పూరి కావాలన్నా సరే మా దగ్గర లభ్యం. ఒక మంచి కాజ్ కోసం మేము చేస్తున్నటువంటి ఈ పనికి సహాయం చేయండి బాబు. చూడు, ఈ వైపే చూడు. వచ్చే మేము సైతం అల్లరితో ఆట పట్టించే అందమైన యాంకర్ ఒకరు, నటనతో ఆకట్టుకున్న యాక్టర్ మరొకరు. వీళ్ళిద్దరూ ఎవరు అనుకుంటున్నారా? ప్లీజ్ వెల్కమ్ our very own సుమా గారిని అండ్ రాజీవ్ కనకాల గారిని. కంగ్రాచులేషన్స్ అండి. రంగస్థలంలో యు వర్ సో ఆసమ్. థ్యాంక్ యూ. సో బిలీవబుల్ బికాజ్ మీరే కదా ద స్టోరీ అంతా తిరిగేది ఇన్ యువర్ టర్న్. నేను ఎంత ఎంజాయ్ చేశానంటే ప్రతి ఒక్కరి కోసం మళ్ళీ చూడాలనిపించింది సినిమా. మనం అది రామ్ చరణ్ గారని మర్చిపోయాం, చిట్టిబాబునే చూసాం, అవును, సమంతని మర్చిపోయాం, రామలక్ష్మినే చూసాం, అలాగే మా ఆయన మర్చిపోయాం. కానీ ఇంటికి తిరిగి వచ్చారా? పైగా అందులో ఒక డైలాగ్ కూడా ఉంటుంది. చరణ్ అంటారనమాట అనసూయత, ఏ మావయ్య అసలు అచ్చం చిరంజీవి లాగా ఉన్నాడే అని. ఆ బెల్ బాటమ్ ప్యాంట్, ఆ జుట్టు అంతా చాలా డిఫరెంట్ గా ఉంది మొత్తం అసలు ద హోల్ థింగ్. ఇద్దరు ఒకే ఇండస్ట్రీలో ఉంటూ ఇంత సక్సెస్ఫుల్ మ్యారేజ్ ఉండడానికి వాట్ ఆర్ ద సాక్రిఫైసెస్, వాట్ ఆర్ ద బెనిఫిట్స్? సక్సెస్ఫుల్ మ్యారేజ్ కి పెద్ద సీక్రెట్ ఏంటంటే మొగుడు పెళ్ళాం ఇద్దరు బిజీగా ఉన్నారనుకో కలిసేటువంటి టైం చాలా తక్కువ ఉంటుంది అనమాట. అంతేనా? కలిసినప్పుడు మాటలు, మాట్లాడినప్పుడు గొడవలు ఇవన్నీ జరుగుతాయి కదా. సో అది మాకు చాలా క్వాలిటీ టైం దొరుకుతుంది. అందుకని ఇట్ డిపెండ్స్ ఆ టైంలో ఏం మాట్లాడుకోవాలి,
అనే క్రైటీరియా ఎక్కువ ఉంటుంది. సో అందులో వాట్ ఎవర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ విల్ కమ్ లైక్ చిల్డ్రన్. సో అందులో అలా వెళ్ళిపోతుంది. సో దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ అ సక్సెస్ఫుల్ మ్యారేజ్. అదే కలిసి 24 గంటలు ఉన్నారనుకోండి, అన్ని మాట్లాడుకున్న తర్వాత ఇంకేం మిగులుతుంది మాట్లాడుకోవడానికి? ఇంక కొట్టుకోవాలి. కొట్టుకోవడం కూడా మంచిదండి, దగ్గర అవుతారనా? డెఫినెట్ గా. సీ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ కాన్ఫ్లిక్ట్, వాట్ అంటే ఎప్పుడు నవ్వుతూ ఉండాలి అని ఉండాలంటే చాలా కష్టం. ప్రాబ్లం ఏంటంటే తనది యాక్టింగ్ ఫ్యామిలీ, స్కూల్ అంతా. సో ఎప్పుడు ఇంప్రవైజేషన్స్ ఉండాలి, ఒక కాన్ఫ్లిక్ట్ ఉండాలి, ఈ కాన్ఫ్లిక్ట్ లో ఒక డ్రామా ఉండాలి. మనం ఏమో ఎంతసేపు ఈ బ్యాచ్. అగైన్ లాస్ట్ టైం కూడా మీకు ఎందుకు థ్యాంక్ యూ చెప్పాలంటే మీరే కేస్ ని తీసుకొచ్చారు. ఇలా చెయ్యొచ్చా అండి, మీరు మేము సైతం చేస్తున్నారు కాబట్టి. ఐ సెడ్ ఆఫ్ కోర్స్ బికాస్ మోర్ ఆథెంటిసిటీ ఉంటుంది అని చెప్పి. ఈసారి కూడా మీరు సర్వ్ నీడీ ఆర్గనైజేషన్, ఇక్కడ హైదరాబాద్ లో ఉండే ఆర్గనైజేషన్ ని తీసుకొచ్చారు మీరు. అసలు వీళ్ళెవరు, ఎలా పరిచయం అయ్యారు, ఏంటి అని వాళ్ళ ద్వారానే తెలుసుకుందాం. ప్లీజ్ వెల్కమ్ గౌతమ్ అండ్ వాళ్ళ నాన్నగారు వెంకటరమణారెడ్డి గారు అండ్ దర్ మదర్ లలిత గారు. నమస్కారం. నమస్కారం మేడం. మీ కూతురు మా కాలేజ్కి వెళ్ళిందా? కాలేజ్కి వెళ్ళింది కదా, కాలేజీలో నేను కూడా పనిచేశాను. మీ కాలేజీలో సెక్యూరిటీ ఆఫీసర్గా 2 years పనిచేశాను. అవునా? ఇప్పుడు చూశాను మిమ్మల్ని కూడా అక్కడ సెక్యూరిటీ ఆఫీసర్ గానే. ఎక్కడ? తిరుపతిలోనేనా? తిరుపతిలో విద్యానికేతన్ కాలేజీలో నేను పనిచేసిన. అప్పుడు అమ్మాయి చదివింది. ఓ వెరీ నైస్. మీ గురించి ఇంకా మాట్లాడే ముందు మీది ఒక ఏవి ఒకటి తయారు చేసాం, అది చూద్దాం ఫస్ట్. ఓకే. నమస్తే అండి, నా పేరు గౌతమ్, సర్వ్ నీడీ స్వచ్ఛంద సేవ ఫౌండర్ని. సర్వ్ నీడీని 2014లో స్టార్ట్ చేశాము, ఈ చిన్నపిల్లల ఆశ్రమాన్ని. దీంట్లో స్టార్టింగ్లో 12 మంది మేము రోడ్ల మీద ఎంతోమంది పిల్లలు అడుక్కుంటూ ఉంటే వాళ్ళని అమ్మేయబోతుంటే డిపార్ట్మెంట్ హెల్ప్ తీసుకొని వాళ్ళని రెస్క్యూ చేసి తీసుకొచ్చి వాళ్ళకి అమ్మ నాన్న అనే ప్రేమ లోటు ఉంటే వాటిని తీర్చడం, తర్వాత ఆకలికి తట్టుకోలేక అడుక్కుంటూ ఉంటే వాళ్ళకి అన్నం పెట్టడం చేయడం స్టార్ట్ చేశాము. అలా 12 మంది నుంచి ఇప్పుడు 29 మంది పిల్లలుగా ఈ హోమ్లో ఇప్పుడు 29 మంది పిల్లలు మీరు చూస్తుంటే ఇక్కడ వీళ్ళందరికీ కూడా చాలా బాధాకరమైన స్టోరీస్ అన్నీ ఉన్నాయి వాళ్ళ ఫ్లాష్ బ్యాక్స్లో. ఇతను మాకు రోడ్డు మీద అడుక్కునేటప్పుడు దొరికాడు. వీడికి ఎవరు లేరు అమ్మా నాన్న. నాకు బేసికల్ తమ్ముళ్ళు లేరు, సో నేను ఒక తమ్ముడుగా చూసుకుందాం అనుకున్నాను. ఈ ఆశ్రమంలో ప్రతి ఒక్కరికి నాకు ఒక బంధం ఉంది. నా పేరు శారద. లక్ష్మి అక్కకి, సుమ అక్కకి నమస్కారం. నాకు అమ్మా నాన్న ఉన్నారు కానీ నన్ను పట్టించుకోరు, చాలా కొడతారు. నేను చెత్త ఎరుకొని కొనుక్కుంటేనే నాకు అన్నం పెడతారు. చిన్నప్పటి నుంచి చేస్తున్నా. అన్న చూసి నన్ను ఇక్కడికి తీసుకొచ్చి మంచిగా అన్నం పెట్టారు, మంచిగా ఆడిపిస్తారు, మంచిగా చదివిపిస్తారు, మంచిగా స్కూల్కి పంపిస్తారు. నా పేరు పూజ. నాకు చిన్న వయసులో నాన్న చనిపోయిండ్రు. అమ్మ ఉన్నా నన్ను పట్టించుకోదు. తన స్వార్థం కోసమే తను బతికేది. నాకు చదువుకోవాలని చాలా ఆశగా ఉండేది, చదివించేవారు లేరు. ఇళ్ళలో పనిచేస్తుంటే సడన్గా అన్న వాళ్ళు నన్ను చూసి ఆదరించి హోమ్కి తీసుకొని వచ్చిండ్రు. ఇలా ప్రతి ఒక్క కిడ్ దగ్గర ఒక స్టోరీ ఉంది. ఈ 3 పిల్లలు మా దగ్గర, వాళ్ళని బెంగళూరులో వాళ్ళ అమ్మ నాన్న చనిపోయారని చెప్పేసి వాళ్ళ మామయ్య ఈ పిల్లలు 3 అమ్మేయబోతున్నాడు 5,000 రూపాయలకి జస్ట్ మందు కోసం. అలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళకి ఒక ఫ్యామిలీని ఇచ్చి, వాళ్ళకి ఒక జీవితం పట్ల ఆశను కల్పించి, చదువుని ఇచ్చి, ఇలాంటి ప్రతి ఒక్కటి చూసుకుంటున్నాం ఇక్కడ. నాకంటూ ఒక లైఫ్ ఉండేది, దాన్ని నేను పక్కన పెట్టేసి వీళ్ళ కోసం ఎవరో ఒకరు బాధ్యతను తీసుకోవాలి సమాజంలో. ఆ బాధ్యత నేనే ఎందుకు కాకూడదు అనే ఒక సంకల్పంతో ఒక ఓల్డేజ్ హోమ్ కూడా స్టార్ట్ చేశాను. అట్లా మన చిన్నపిల్లల ఆశ్రమము, ఓల్డేజ్ హోము ఇవన్నీ కూడా మాకు రెంట్లకే 70,000 ఖర్చు అవుతుంది ప్రతి నెల. అదే మాకు ఒక ప్రాపర్ ల్యాండ్ ఉందనుకోండి, ఇప్పుడు మేము ఎంతోమంది ముసలోళ్ళు ల్యాండ్ లేక వాళ్ళని చేర్చుకోలేక చనిపోయిన వాళ్ళు కూడా రోడ్డు మీద చనిపోయిన ఉన్నారు హైదరాబాద్లో.
అలాంటి కొన్ని కేసెస్ చాలా ఉన్నాయి. ఒక ఈఎస్ఐ హాస్పిటల్ దగ్గర 70 సంవత్సరాల ముసలావిడ అక్కడే పడేసి వాళ్ళ కొడుకులు వదిలేసి వెళ్ళిపోయారు. నేను బాధ్యతగా తీసుకొని నా వాళ్ళు అనుకొని తనకి పురుగులన్నీ క్లీన్ చేసి తను బతికించగలిగాం కనీసం మేము ఆఖరి క్షణాల్లో. తనకు ఒక ఆయుష్ని ఇచ్చాము అనుకుంటున్నాను, కానీ ఆయుష్ని ఇవ్వగలిగాను కానీ వాళ్ళకి నేను షెల్టర్ ఇవ్వలేకపోతున్నాను. రెంటెడ్ హోమ్స్లో ఉన్నాం మేము. మాకు 70,000 ప్రతి నెల ఖర్చు అవుతుంది మాకు. ఆ 70,000 కనీసం మనకు ఓన్ ల్యాండ్ ఉంటే కనీసం ఆ 70,000 ఆ హోమ్ ఖర్చులకు సరిపోతుంది మాకు ఆ మనీ అంతా కూడా. సో ఇంతమందికి ఇన్ని రకాల సేవలు చేస్తున్నామే కానీ బట్ ఎక్కడున్నా కూడా మాకు ఇబ్బందులు వచ్చేవి. రెంటెడ్ హోమ్స్లో ఉన్నప్పుడు ఓనర్స్ గొడవలు మాకు, పిల్లలు అరుస్తున్నారని, ముసలోళ్ళు చనిపోతున్నారని, వాళ్ళ ఆత్మలు తిరుగుతున్నారు, ఇలాంటి సూపర్స్టిషియస్ ఫీలింగ్స్ అన్నీ ఉన్నాయి ఓనర్స్కి. ఇప్పటికి మేము ఐదు హోమ్స్ మారాము. ఈ పిల్లల హోమ్ ఇది మాది 5వ హోమ్ ఇది. వాళ్ళని తీసుకొచ్చే ముందే నేను వాళ్ళకి ఒక ప్రామిస్ చేస్తానండి మామూలుగా. అంటే వాళ్ళ కొడుకులు వదిలేస్తారని చెప్పి వాళ్ళు కోపంగా, బాధగా, ద్వేషంతో ఉంటారు సమాజం మీద. అలాంటి వాళ్ళకి నేను ఏమని భరోసా ఇస్తానంటే, అమ్మ మీరు బతుకున్నంత వరకు మాత్రమే కాదు, మీరు చనిపోయిన తర్వాత కూడా అనాథ కాకుండా నేను చూసుకుంటాను ఒక భరోసా వాళ్ళకి ఇచ్చి తీసుకొస్తాను వాళ్ళందరినీ. వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా వాళ్ళకి అంత్యక్రియలు చేసి 3వ రోజు వెళ్ళి మళ్ళీ అస్థికలు తీసుకొని పిండప్రదానం కూడా చేస్తున్నాను. నమస్కారము. నా పేరు మిఠపల్లి కొండలరావు గారు. నేను హైదరాబాద్ సిటీలో 37 ఏళ్ళు సర్వీస్ చేసిన పోలీస్ డిపార్ట్మెంట్లో. నాకు 2 కొడుకులు, 1 బిడ్డ ఉన్నది. నేను చాలా బాధతో చెప్తున్నా, కన్నా కొడుకులు ఒకటి ఎంబీఏ చదివించిన, ఒకటి బీకామ్ కంప్యూటర్ చదివించిన. వాళ్ళు నాయన వద్దంట, ఎక్కడికైనా వచ్చారు, బట్ట పుట్ట తిండి రోడ్ల మీద వండుకున్న, వానకు, చలికి, ఎండకు కన్న తండ్రి మీద చూపించేది కనికరం. ఎంసీఏ చేసి 60-70 వేల జీతం వద్దనుకొని ఈ మానవ సేవ చేస్తున్నాడు. ఆ భగవంతుడు వాళ్ళ కుటుంబంకు ఆరోగ్యాలు మంచి ప్రసాదించాలని నా ప్రార్థన. బేసికలీ తనకి మొగుడు చనిపోయారు అండ్ పిల్లలు ఎవరు లేరు. తను వాళ్ళ రిలేటివ్స్ దగ్గర ఉండేది. వాళ్ళు ఉన్న ఆస్తి అంతా లాగేసుకొని తనని కొట్టి కన్ను బయటకు వచ్చింది చూడండి, తరిమేశారు బేసికల్ రోడ్డు మీద. ఆరోగ్యం సరిగ్గా లేకపోతే ఎవరో చూసి మాకు చెప్తే తనని తీసుకొచ్చాము. వీళ్ళందరూ కూడా నాకు తల్లి లాంటి వాళ్ళే. తల్లి తండ్రులు వీళ్ళలో నేను చూసుకుంటున్నాను. నాకు దేవుడు ఓన్లీ ఒక్కరినిద్దరు ఇచ్చారనుకుంటారు. నేను ప్రపంచంలో ఎవరైతే అనాథలు అందరినీ నేను ఒక తల్లిదండ్రులుగా భావిస్తున్నాను. వాళ్ళు బతుకున్నంత కాలం వాళ్ళకి ఆస్తులు అంతస్తులు ఏం కోరుకోవట్లేదండి. వాళ్ళు ఆఖరికి కోరుకునేది కొంచెం ప్రశాంతత మాత్రమే. ప్రశాంతంగా చూసుకోవాల్సిన బాధ్యత నేను తీసుకున్నాను ఆల్రెడీ వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు. కానీ ఈ హ్యాపీనెస్ని లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయడానికి నాకు మీ అందరి సపోర్ట్ కావాలి. ఓల్డేజ్ హోమ్, ఆర్ఫనేజ్ హోమ్ స్టార్ట్ చేసి 2 to 3 years అయిందండి మేము. సో మాకు ప్రతి ఒక్క రూపాయి కూడా ఫేస్బుక్ నుంచి వస్తుంది. ఎవరిని అడగలేదు అండ్ మాకు అడిగిన వాళ్ళు కూడా హెల్ప్ చేయలేదు ఇంతవరకు. ఈ చేసిన ప్రతి యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అన్ని ఫేస్బుక్లో అప్-టు-డేట్ ట్రాన్స్పరెంట్గా అప్డేట్ చేస్తాము. అది చూసినా ఎవరైతే ఇన్స్పైర్ అయ్యి ముందుకు వస్తారో, లైక్ పుట్టినరోజులు, పెళ్లి రోజులు, ఇలాంటి చాలా సెలబ్రేషన్స్ ఉంటాయి ఎవ్రీ ఇయర్ ఎవరికొకరికి. అందరూ వచ్చి వీళ్ళకి ఇంత అన్నం పెట్టడం, బియ్యాలు ఇవ్వడం, అంటే మంత్లీ గ్రాసరీస్ ఇవ్వడం, తర్వాత వాళ్ళకి వీలైన సాయం వాళ్ళు చేస్తున్నారు. కానీ ఒక పర్మనెంట్ సొల్యూషన్ అనేది మాకు దొరకట్లేదు. ఒక కొడుకు చేయాల్సిన బాధ్యత నేను తీసుకున్నా కాబట్టి నేను చేయాలనుకొని నేను చేస్తున్నా ఇవన్నీ కూడా. మిమ్మల్ని అడిగేది నేను చిన్న కోరిక మాత్రమే. సాటి మనిషి కష్టాలు ఉన్నప్పుడు సాటి మనిషి అర్థం చేసుకొని ముందుకు రావాలి. అది మానవత్వం అంటాం మనం దాన్ని. సో ఆ మానవత్వం మనలో కొద్దిగా గొప్ప అంటే కొద్దిగా ముందుకు కదిలిరండి. వీళ్ళకి ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేయాలని నేను ఉన్నాను. నాకు హెల్ప్ చేయడానికి మీరు ఉన్నారని నేను కోరుకుంటున్నాను. సో దయచేసి ఒక ల్యాండ్ని మాకు ఇవ్వండి. ఆ ల్యాండ్ తీసుకొని ఈ సిటీని అనాథ లేకుండా చేయాలని నేను అనుకునే నా కోరికను తీర్చండి.
సో మీరు పంపించిన వెంటనే ఫేస్బుక్కి వెళ్ళాను నేను. మీరు నంబర్ ఇచ్చేంత వరకు కూడా వెయిట్ చేయలేదు. ఫేస్బుక్కి వెళ్ళాను. దెర్ వాజ్ 040 నంబర్. చేస్తే ఆంటీ తీశారు ఫోన్. వెంటనే మాట్లాడితే నేను మంచి లక్ష్మిని మాట్లాడుతున్నాను ఆంటీ అంటే ఇమీడియట్లీ కనెక్టెడ్. లైక్ పాప కూడా స్కూల్కి వెళ్ళిందమ్మా ఇక్కడ అని. సో మీరు కూడా ఇన్వాల్వ్డా దీంట్లో? ఇప్పుడు పిల్లల హోమ్ నేను చూసుకుంటాను. పిల్లల హోమ్ మీరు చూసుకుంటారు. ఫీల్డ్ వర్క్ నేను చూసుకుంటాను. సో మిగతా వరకు బాబు చూసుకుంటాను. డాడీ ఆర్మీలో ఉండేవాళ్ళు. సో ఆర్మీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాం అనమాట. మొత్తం డైలీ ఫుల్ టైం వర్కింగ్ ఎన్జిఓ ఇది మనది. సో మిగతా ప్రాజెక్ట్స్ మీద నేను ఫుల్ టైం వర్క్ చేస్తుంటాను. బట్ పిల్లల్ని చూసుకోవాలంటే ప్రేమ కంపల్సరీ కావాలి, అమ్మ నాన్న ప్రేమ అనేది. సో అది నేను వేరే ప్రాజెక్ట్స్లో బిజీగా ఉండి ఇవ్వలేనని నాకు తెలిసి నేను అమ్మ నాన్నని తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళని అమ్మ నాన్నని చేశాను అనమాట, వీళ్ళందరికీ, పిల్లలందరికీ. ఆకలికి పిచ్చి వాళ్ళు మామూలు వాళ్ళు అయితే ఏదో ఒకటి చేస్తారు. పిచ్చి వాళ్ళకి ఏం చేస్తామో కూడా తెలియదు. వాళ్ళ ఓన్ వేస్ట్ వాళ్ళు తింటున్నారు అక్కడ. ఒకరిద్దరు కూడా కాదు, ఆడవాళ్ళు మగవాళ్ళు తేడా లేకుండా పక్క పక్కనే తింటున్నారు. అది నాకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా తెలియట్లేదు ఆ సిచ్యువేషన్. కానీ ఆ రోజే ఒక ప్లెడ్జ్ తీసుకున్నా నేను, ఒక మనిషిగా నేను ఇంకా ఎందుకు బతుకున్నా ఇలాంటి చూసాక కూడా అని. మనిషికి ఇచ్చే బేసిక్ ట్రీట్మెంట్ కూడా దొరకట్లేదు అక్కడ. బేసిక్ డిగ్నిటీ, సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా లేదు దాంట్లో. वचेमे सहितम्